10 స్లాట్లు, 25,00,00,000. ఐపీఎల్ 2026 మినీ వేలానికి వెళ్ళే మన సన్‌రైజర్స్ పరిస్థితి ఇదన్నమాట. అంటే ఐపీఎల్ 2026 రిటెన్షన్ అట్నే రిలీజ్ జాబితా ప్రకటించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఎంతమంది ప్లేయర్లున్నారంటే జస్ట్ 15 మంది ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. అందువల్ల మనకు 10 ఖాళీలనేటివి ఏర్పడినాయి. అయితే 10 మందిలో జస్ట్ 2 ఫారెన్ స్లాట్‌లనేటివి ఖాళీగా ఉన్నాయన్నమాట. అంటే ఈ మినీ వేలంలో మనం తీసుకోవాలనుకుంటే ఇద్దరు ఫారెన్ ప్లేయర్లను మాత్రమే తీసుకోగలుగుతాం. కాబట్టి మరి ఎక్కువ స్లాట్లు తక్కువ అమౌంట్ తోటి వేలానికి వెళ్తున్న సన్‌రైజర్స్ యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతున్నది? అసలు మన మేనేజ్‌మెంట్ ఏ విధంగా ఆలోచిస్తుంది? మనకిప్పుడు టీమ్‌లో కావాల్సిన ప్లేయర్ లెవెల్ అంటే జస్ట్ 15 మందే ఉన్నారు కదా! కాబట్టి ఆ 15 మంది కాకుండా ఇంకా ఏ ఏ పొజిషన్‌లు ఫిల్ చేయడానికి మనకు ప్లేయర్‌లు అవసరం అనేది ఒకసారి మనం గనుక చూసుకుంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న 10 స్లాట్‌లనేది సన్‌రైజర్స్‌కి ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమ్ చేసిన తప్పులు లాంటివి చేయకుండా కావాల్సిన స్టార్‌లు అంటే ఏ పొజిషన్‌లకి ఏ ప్లేయర్‌లు కావాలో కొంచెం స్టార్ ప్లేయర్‌లు గుర్తింపు ఉన్న ప్లేయర్‌లను ఆ పొజిషన్‌లకు కరెక్ట్‌గా తీసుకొని మిగిలిన ఇంకెక్కువ పొజిషన్‌లు అనేటివి ఉన్నాయి. అంటే మన దగ్గర ఇంకెక్కువ స్లాట్‌లు ఉన్నాయి కదా! ఆ స్లాట్‌లలో మనం కొంచెం తక్కువ రేట్‌కొచ్చే ప్లేయర్‌లను అంటే బేస్ ప్రైస్‌కొచ్చే వాళ్ళని తీసుకుంటే అందులో ఒక్కరు హిట్ అయినా కూడా మనకు సరిపోతది. నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వచ్చినప్పుడు అట్నే వచ్చిండు. హిట్ అయ్యిండు. ఇప్పుడు పర్మనెంట్ ప్లేయర్ అయ్యిండు. అదే విధంగా లాస్ట్ ఐపీఎల్ 2025లో గనుక చూసుకుంటే అంకిత్ వర్మ కూడా మన జట్టులోకి అంటే జస్ట్ బేస్ ప్రైస్ 30,00,000కే వచ్చిండు. హిట్ అయ్యిండు. మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఫినిషర్ అయ్యిండన్నమాట. కాబట్టి ఈ సీజన్ మినీ వేలంలో మనకు అటువంటోళ్ళు ఒకళ్ళిద్దరు దొరికినా కూడా అది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు. ఇక ప్రెజెంట్ ఉన్న 15 మంది ప్లేయర్‌లు కాకుండా మనకి ఏ పొజిషన్‌లకు కరెక్ట్ ప్లేయర్‌లు కావాలి అనేది ఒకటి కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా ఒక బలమైన భారత బ్యాటర్ అనేటోళ్ళు మనకు కావాలి. మనకు టాప్ ఆర్డర్ ఫిక్స్ ఉన్నది. కాకపోతే మిడిల్ ఆర్డర్‌లోనే మనకు బ్యాటింగ్ సమస్యలు అనేటివి ఉన్నాయి. టాప్ ఆర్డర్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళందరూ ఫిక్స్. కాకపోతే క్లాస్ అని 4థ్ పొజిషన్‌లో బ్యాటింగ్‌కి రావడం అనేది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి 4థ్ పొజిషన్‌కి మనకు ఒక బలమైన బ్యాటర్ కావాలి. అది కూడా ఇండియన్ బ్యాటరే కావాలి. ఎందుకంటే ఆల్రెడీ మన టీమ్‌లో ముగ్గురు ఫారెన్‌లు ఫిక్స్. ట్రావిస్ హెడ్, క్లాసెన్, ప్యాట్ కమిన్స్ వీళ్ళు ముగ్గురు ఫిక్స్. ఇంకొక పొజిషన్ మాత్రమే ఫారెన్ పొజిషన్ ఖాళీగా ఉంటది. కాబట్టి ఆ ఫారెన్ పొజిషన్ మనం బౌలింగ్‌లో ఉపయోగించుకోవాలంటే ఇక్కడ మిడిల్ ఆర్డర్‌లో ఒక బలమైన భారత బ్యాటర్ కావాల్సి ఉంటది. ఆ బలమైన భారత బ్యాటర్ కోసం మనం వేలంలో సెర్చ్ చేయాలి. అదే విధంగా ఒక మిడిల్ ఆర్డర్ ఆల్ రౌండర్ కావాలి మనకు. ఇప్పుడు ప్రెజెంట్ మన టీమ్‌లో ఉన్న ఆల్ రౌండర్ ఎవరు అంటే నితీష్ కుమార్ రెడ్డి పేరొస్తది. కాకపోతే ఐపీఎల్ 2025లో నితీష్ కుమార్ రెడ్డి ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేసిండు? మనోడు 24లో మంచిగా హిట్ అయినప్పుడు పర్లేదు ఒక మ్యాచ్‌లో 2, 3 ఓవర్లు పడ్డ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసేటోడు. కాకపోతే లాస్ట్ సీజన్‌లో గనుక చూసుకుంటే మనోడికి అసలు బౌలింగే ఎయ్యలేదు. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని ఇప్పుడు ఆల్ రౌండర్‌గా లెక్కేయకపోతే మనకొక మంచి ఆల్ రౌండర్ అయితే కావాలి. అది స్పిన్ ఆల్ రౌండర్ అయినా మంచిదే, పేస్ ఆల్ రౌండర్ అయినా మంచిదే. అది ఎవ్వరైనా సరే గాని బ్యాటు, బంతి రెండిటితోటి మన జట్టుకు న్యాయం చేసే ఒక ప్లేయర్ అయితే ఇప్పుడు సన్‌రైజర్స్‌కి కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక అదే విధంగా ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్. ఇప్పుడు కాదు ఐపీఎల్ 2023 నుండెల్లి కూడా మన జట్టుకున్న సమస్య ఇదే. ఒక స్పిన్నర్. మంచి స్పిన్నర్ మనకు కావాలి. 2023లో లేరు, 24లో లేరు, 25లో ఆడమ్ జంపర్, రాహుల్ చార్‌ని పట్టుకొచ్చిర్రు గాని వాళ్ళు ఆ పొజిషన్‌లను ఫిల్ చేయలేకపోయిర్రు. కాబట్టి ఒక మంచి స్పిన్నర్ అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తప్పకుండా కావాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మరి ఆ స్పిన్నర్ కోసం ఈసారి మనకు ఆప్షన్‌లో ఒక మంచి ఆప్షన్ ఉన్నది వేలానికి పోయినప్పుడు. రవి బిష్ణోయ్. రవి బిష్ణోయ్ లాంటి స్పిన్నర్ మనకు వేలంలో ఉన్నాడు. కాబట్టి వేలంలో బిష్ణోయ్ లాంటి స్పిన్నర్ మనం టార్గెట్ చేసుకోవచ్చనమాట. ఇక అదే విధంగా మనం షమిని వదిలేసినాం కాబట్టి మనకు ఒక మంచి పేసర్ కూడా కావాలి. ప్యాట్ కమిన్స్ మిడిల్ ఓవర్‌లలో మంచిగా బౌలింగ్ చేయగలుగుతాడు గానీ మనకు కొత్త బాల్ తోటి బౌలింగ్ చేసి ఒక మంచి పేసర్ అయితే కావాలి. అదే విధంగా డెత్ ఓవర్‌లలో కూడా బౌలింగ్ చేయగలిగే పేసర్. మరి ఆ పేసర్ ఎవరు? షమి పొజిషన్ ఫిల్ చేయనీకి ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ ఎటువంటి ప్లేయర్‌ని వేలంలో తీసుకుంటుందనేది చూడాలి. అయితే ఇప్పుడు ఇన్ని పొజిషన్‌లకు మనకు ఒక మంచి ప్లేయర్ కావాలని మనం మాట్లాడుకున్నాం. కాకపోతే మన దగ్గర ఎన్ని పైసలున్నాయి? జస్ట్ 25,5 కోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఉన్న స్లాట్‌లు 10. ఆ 10 స్లాట్‌లలో కనీసం ఒక ఇద్దరు, ముగ్గురు స్టార్ ప్లేయర్‌లనన్నా మనం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ అనుకుంటా ఉన్నారు కావచ్చు. కామెరూన్ గ్రీన్ లాంటి ప్లేయర్‌లను మన జట్టులోకి తీసుకోవచ్చు కదా! ఆల్ రౌండర్ కోసం. అట్నే వెంకటేష్ అయ్యర్‌ను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం తీసుకోవచ్చు కదా! ఇలాంటి ఆశలన్నీ నాకు కూడా ఉన్నాయి. కాకపోతే అది కుదరదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న అమౌంట్ జస్ట్ 25,5 కోట్లే ఉన్నాయి. కాకపోతే కేకేఆర్ దగ్గర చూసుకుంటే 60 కోట్ల కంటే ఎక్కువున్నాయి. సీఎస్‌కే దగ్గర చూసుకుంటే 40 కోట్ల కంటే ఎక్కువున్నాయి. కాబట్టి కామెరూన్ గ్రీన్ కోసం ఎస్ఆర్‌హెచ్ పోటీ పడితే ఈజీగా రేట్ అనేది 15 కోట్లు దాటిపోతది గ్రీన్ కోసం. అందులో నో డౌట్. వెంకటేష్ అయ్యర్ కోసం కూడా ఈజీగా 15 కోట్ల వరకు కేకేఆర్ మళ్ళీ పోతది. కాబట్టి మన దగ్గర ఉన్న 25 కోట్లకెళ్ళి 15 కోట్లు అంటే ఇద్దరిని తీసుకోకపోయినా ఇద్దరిట్లలో ఒక్క ప్లేయర్‌ని మన జట్టులోకి తీసుకొచ్చినా ఆ ఒక్క ప్లేయర్‌కు ఖచ్చితంగా 15 కోట్లు ఇవ్వాలి అనుకుంటే మన దగ్గర మిగిలేదెంత? ఇక జస్ట్ 10 కోట్లు మాత్రమే మిగులుతాయి. మరి ఆ 10 కోట్లతోటి మిగిలిన 9 పొజిషన్‌లను ఫిల్ చేయగలుగుతామా? చేయలేం. అది చాలా కష్టం. అంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు జస్ట్ బేస్ ప్రైస్‌కొచ్చే ప్లేయర్‌లను తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికే నిరూపించుకున్న ఒక మంచి ప్లేయర్‌లు మనకి వేలంలో కావాల్సున్నది. కొన్ని పొజిషన్‌లు ఫిల్ చేయనీకి. ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్‌లు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్‌ని తీసుకునే ఆప్షన్ ఉన్నా మనోడు ఈజీగా 10 కోట్ల వరకు వెళ్ళిపోతాడు. అట్లా ఒక్కొక్క పొజిషన్ కోసం ఒక మంచి ప్లేయర్‌ని తీసుకోవాలంటే ఈజీగా 10 కోట్లు పెట్టాలి. 25 కోట్లలో ఒక్క ప్లేయర్‌కి 10 కోట్లు పెడితే మిగిలిన పైసలతోటి మిగిలిన ప్లేయర్‌లను తీసుకోవడం అనేది చాలా కష్టం అయితది. కాబట్టి మరి ఉన్న అమౌంట్ తోటి ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ ఎటువంటి ప్లేయర్‌లను టార్గెట్ చేస్తుంది ఐపీఎల్ 2026 మినీ వేలంలో మనం చూడాల్సున్నది. అయితే మీరేమనుకుంటున్నారు? యాస్ ఎస్ఆర్‌హెచ్ ఫాన్స్‌గా ఈ ప్లేయర్ ఈ పొజిషన్ కోసం మన టీమ్‌లో పర్ఫెక్ట్‌గా సూట్ అయితాడు అని మీరు ఏ ప్లేయర్ గురించని అనుకుంటే ఆ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసి నాకు చెప్పండి.